హాయ్ హలో అందరికీ ఈరోజైతే మనము ట్రెండింగ్లో ఉన్న షార్ట్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. చాలా ఈజీగా బిగినర్స్ కూడా అర్థమయ్యే విధిగా నేర్పిస్తాను. ఇప్పుడు మనము క్లాత్ని 4 ఫోల్డింగ్ చేసుకొని, ఫోల్డింగ్స్ ఏమో మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఏమో మనకి ఆపోజిట్ ఉండే విధంగా ఈ విధంగా క్లాత్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. షార్ట్ టాప్ లెంత్ వచ్చేసి మనం 30 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఎవరికైనా. 30 ఇంచెస్కి ఇప్పుడు ఒక మార్కింగ్ చేసుకుందాము. అయితే ఈ టాప్కి నేను ఫ్రంట్ నెక్ ఉంటుంది, బ్యాక్ ఏమో హై నెక్ ఉంటుంది, సేమ్ రెడీమేడ్ లాగా. కాబట్టి మనం నెక్కి షోల్డర్ కలిపి టోటల్గా 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. విధంగా బట్టి 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టాప్కి ఒక 3 కొలతలు తెలిస్తే సరిపోతుంది మనకి. ఫస్ట్ టేప్ని ఈ విధంగా పెట్టుకొని 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, 14 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ మరియు 20 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని వీటిని ఒక స్ట్రెయిట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇవి మనకి చెస్ట్ లూజు, నడుము లూజు, మళ్ళీ హిప్ లూజు, ఈ 3 మార్కింగ్ని మనం ఈ లైన్స్ పైన మార్క్ చేసుకుంటే అయిపోయినట్టే. ఇప్పుడు మనం 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చంక లోతు కూడా 7 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ విధంగా 7 ఇంచెస్ పెట్టి మనం స్కేల్తో డ్రా చేయాలి లైన్. ఇది చెస్ట్ వచ్చేసి 38 సైజు. 38 డివైడెడ్ బై 4 వేస్తే మనకి 9.5 వస్తుంది. ఈ 9.5ని మనము ఫస్ట్ లైన్ 7 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ లైన్ పైన మనము 9.5కి మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మన 14 ఇంచెస్ దగ్గర ఈమె 36 సైజు. 36 బై 4 వేస్తే మనకి 8 వస్తుంది. ఈ 8 ఇంచెస్ని 14 ఇంచెస్ లైన్ గీసుకున్నాం కదా, ఇక్కడ 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హిప్ లూజ్ వచ్చేసి 40 బై 10 అంటే మళ్ళీ మనకి 4 వస్తుంది, 10 వస్తుంది సారీ. ఆ 10ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం లూజ్ ఉండాలి కదా, ప్రతి పైన 2 ఇంచెస్కి ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 ఇంచెస్ పెడదాము. హిప్ దగ్గర మాత్రం జస్ట్ 1 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి ఎవరికైనా. ఇవి మనం కట్స్ కోసం యూజ్ చేసే లూజ్ అనమాట. 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు టోటల్ లెంత్ 30 ఇంచెస్ కదా, 30 ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇప్పుడు హిప్ దగ్గర మనం 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అదే కట్స్ మనం కింద సేమ్ అదే లూజ్ పెట్టుకోవచ్చు, లేదు ఇంకొంచెం మనకి వెడల్పు కావాలంటే 1 లేదా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. నేనైతే అంతే పెడుతున్నాను, 10 ఇంచెస్ షార్ట్ టాప్ కాబట్టి 10 ఇంచెసే పెడుతున్నాను. మళ్ళీ 1 ఇంచ్ మనము ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్ అన్నిటిని కలుపుకోవాలి. ఎగ్జాక్ట్లీ లూజ్ ఉన్నాయి ఒక మార్కింగ్ అన్నీ ఈ విధంగా యాడ్ చేసుకొని, ఎక్స్ట్రా లూజ్ కోసం పెట్టిన మార్కింగ్ కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా ఈజీ అండి. సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది నీట్గా. చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు 7 ఇంచెస్కి మనం నెక్ షోల్డర్ పెట్టుకున్నాం కదా, అదే 7 ఇంచెస్కి చెస్ట్ లూజ్ చంక లోతు కోసము మనం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఏమో 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి, ఫ్రంట్కి ఏమో 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది టోటల్ 7 ఇంచెస్ కదా, మిడిల్లో 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ మనం 3 మార్కింగ్ కలుపుతూ ఈ విధంగా రౌండ్గా చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ కోసం జస్ట్ ఒక 1/2 ఇంచ్ లోతుగా మార్క్ చేసుకుంటూ ఈ విధంగా రౌండ్గా వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్ కోసం 3.5 పెట్టుకుంటున్నాను. 3.5 పెట్టేసుకొని లోతేమో 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ నెక్కి డీప్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ 6 ఇంచెస్ దగ్గర కూడా మనం 3.5 ఈ విధంగా పెట్టుకుని ఒక లైన్ గీసుకున్నైతే మనకు ఒక బాక్స్ షేప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ బాక్స్లో మనం ఎటువంటి గల్లా మనకి ఇష్టం వచ్చిన డిజైన్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ వైపు ఒక 1/2 ఇంచ్ ఒక మార్కింగ్ చేసుకొని నెక్ నుంచి అటువైపుకి ఆ మార్కింగ్ కలిపేసుకోవాలి. మనం హై నెక్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇట్లా 1/2 ఇంచ్ మనం కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది.
ఇంతే అండి, మన మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా ఈజీగా. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారం కట్ చేసుకుందాము. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న దగ్గర ఈ చిన్న చిన్న మార్కింగ్ దగ్గర మనం ఈ విధంగా కట్స్ పెట్టేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఇట్లా సపరేట్ చేసేసుకొని, ఫ్రంట్ మనం చంకలోతు 1/2 ఇంచ్ లోతుకు తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కూడా మనం కట్ చేసుకుందాము. ఈ విధంగా చాలా ఈజీ అండి. 1కి 2 సార్లు వీడియో చూస్తున్నట్లయితే బిగినర్స్ కూడా కుట్టుకోగలుగుతారు. చూసారా, ఈ విధంగా కట్ చేసుకొని ఇలా ఒక టక్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కట్ చేసిన లైనింగ్ని మనం మెయిన్ క్లాత్ పై పెట్టుకొని కొంచెం లైనింగ్ కంటే ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్లోగా, చాలా నిదానంగా చూపిస్తున్నాను అండి, బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా. హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాను. హ్యాండ్స్ వచ్చేసి నేను 22 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. అయితే ఈ క్లిప్ అయితే మిస్ అయిందండి, హ్యాండ్స్ కటింగ్ అనేది. ఈ విధంగా కట్ చేసుకున్నాను హ్యాండ్స్ అయితే. ఇప్పుడు మనం నెక్ కోసం బకరం వేద్దాము. బకరం నెక్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. ఈ విధంగా బకరం పీస్ తీసుకొని 2 మడతలు వేసుకొని ఇట్లా నెక్ లోతు వచ్చేసి 6 ఇంచెస్ 3.5 విడ్త్తో ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. బకరం వేయడం వల్ల మనకి నెక్ చాలా స్టిఫ్గా ఉండి బోటెక్ స్టైల్లో వస్తుంది, బాగుంటుంది వాడితే. ఈ విధంగా బాక్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత బాక్స్ కింద నుంచి 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని, ఈ మార్క్ నుంచి మనం ఈ విధంగా జస్ట్ కొంచెం కర్వ్ వచ్చే విధంగా ఇలా కలుపుకోవాలి. స్టార్ నెక్ అండి, చాలా బాగుంటుంది ఇది, సింపుల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 ఇంచు ఇట్లా గ్యాప్ ఇచ్చేసి సేమ్ అదే డిజైన్ని మళ్ళీ ఒకసారి డ్రా చేసుకోవాలి. పైనుంచి టోటల్ కట్ చేయకుండా జస్ట్ ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు నెక్ షేప్ అనేది అవుట్ కాకుండా మనకి ఈజీగా ఉంటుంది బిగినర్స్కి. ఇప్పుడు అవుటర్ లేయర్ని ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. బిగినర్స్ అయితే ఇట్లా పిన్స్ పెట్టి కట్ చేసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. చూసారా, ఏ విధంగా కదులుతూ ఉంటుంది. ఇట్లా 2 పిన్స్ పెట్టేసుకున్నామంటే మంచి స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా అవుటర్ లేయర్ కట్ చేసేయాలి. నెక్స్ట్ మనం మార్క్ చేసుకున్న ఎగ్జాక్ట్లీ మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిపై నుంచి కూడా మనము కటింగ్ చేసుకుంటే సేమ్ మనకు నెక్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా కంప్లీట్ కట్ చేయకుండా అక్కడ 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకే కట్ చేసుకోవాలి. చూసారా, డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ క్లాత్ పైన పెట్టి, బక్రం వన్ వైపు షైనింగ్ ఉంటుంది, ఆ షైనింగ్ అనేది లైనింగ్ క్లాత్ పైన వచ్చే విధంగా పెట్టేసి ఐరన్ చేసామంటే మనకి నెక్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనకు కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ అనేది పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.